హాయ్ అండి అందరికి హ్యాపీ దీపావళి. ముందుగా మేమైతే దీపావళి పండుగ కూడా ఇక్కడే జరుపుకున్నాం. ఇక నిన్న మొన్న అయితే మా అక్క వాళ్ళు, మా బావాలు, మా పిల్లలందరూ ఇంట్లో అయితే హడావిడిగా ఉండేది. కానీ ఈరోజు పొద్దున్న లేచిపోయారు అందరూ ఎక్కడో అక్కడ. ఈ ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఎందుకంటే నేను అంత పెద్ద ఫ్యామిలీ ఉండి ఈ రోజు మేము ఒక 5గురం ఉన్నాము. అంత బోసిపోయినట్టు అయిపోయింది. ఇక వాళ్ళు వెనకైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని బట్టలు విండి స్నానం చేసి ఫస్ట్ పూజ కాడికి అయితే వచ్చిన. ఇక నేనైతే ప్రతిసారి దీపం ఎట్లా పెడుతున్నా అట్లే ప్రాసెస్ అంతా చేసేసిన. కొంచెం సేమే కూడా వండిన. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఈ దీపావళికి అయితే. కొంతమంది ఇట్లా లక్ష్మీదేవిని పెట్టి ఇట్లా పైసలు పోస్తారు, లేదంటే నార్మల్ గా 4 రకాల దీపం పెట్టి, మేమైతే దేవుంటే ఆ దేవుని దగ్గర ఇట్లా కొన్ని పైసలు పోసి దీపం పెట్టి సేమియా అనేది ఇట్లా నైవేద్యంగా పెట్టి హారతి అయితే తీసుకుంటామండి. కొన్ని బంతి పూలు తెచ్చి ఇట్లా దేవుని దగ్గర గుర్చేసి ఉండే, బండ్లకు కూడా గుర్చేసి ఉండే పూలు అయితే. కానీ అసలు వీలు కాలేదు. ఏదైతే మనం మనస్ఫూర్తి కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నేనైతే అనుకుంటా. ఒకటే, ఎవరిని మోసం అయితే చేయొద్దండి. అలాంటి మన మంచి మనసు ఉంటే ఏదైనా మనం దేవుని పెట్టినా అది మంచిగా అవుతుంది. ఇక మేమైతే అందరం ఒకరిని హారతి తీసుకుంటా ఉన్నాము. మా చిన్నడు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండండి, ఏం డిస్టర్బెన్స్ అసలు చేయలేదు. వానికి 10 అవుతుంది అప్పటికి. ఆ కాలంలో ఏదల్లే సైలెంట్ గా టీవీ చూసిన కాబట్టి మంచిగా నేనైతే అనుకున్నట్టుగా దీపం పెట్టిన. తర్వాత మా బండ్లకు కూడా పూజ చేసినాము. అదొక్కటే కొంచెం ఫీల్ అవుతుంది. ఏంటంటే కొన్ని పూలు తెచ్చి బండ్లకు గుర్చేసిండే, డోర్లకు ఇట్లా మంచిగా పెట్టి ఉండని ఒక్కటి అనుకుంటున్నా. సర్లేండి, మా బండ్లకైతే మంచిగా పూజ చేసినాము. నాకైతే హారత అనేది ఎక్కడ పోతో గాలి, కానీ నాకు టెన్షన్ పడుకుంటే మెల్ల చేతితోనైతే అస్సలు ఆరిపోకుండా అయితే ఉంచినండి. ఫైనల్ గా ఇది మా దీపావళి. మేమైతే ఇట్లా జరుపుకున్నాము. మీరు ఎట్లా జరుపుకున్నా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. బాయ్ బాయ్.